తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సందేశం ఇచ్చారు. లాభసాటి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1034 రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సీఎం ప్రారంభించారు. చివ్రెంల మండలం గాయంబరగూడెం రైతు వేదిక నుంచి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల ఆశీర్వాదం లేకపోతే ప్రజాప్రతినిధిగా రాణించలేము. గ్రామవార్డు సభ్యుల నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరికి రైతు చల్లని చూపులు అవసరం. గత పాలకులు వరి వేస్తే ఊరి అనే స్థితి తీసుకుని వచ్చారు. కాని నేడు మన ప్రజాప్రభుత్వం చివరి గింజ వరకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తోంది. సన్నరకం ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ అందించామని తెలిపారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సీఎం స్పష్టం చేశారు. కేవలం సంవత్సరంన్నర కాలంలో రైతుల సంక్షేమానికి 70,000 కోట్లకు పైగా వ్యయం చేసినట్లు తెలిపారు. గత పాలకుల హయాంలో పెండింగ్ పెట్టిన బకాయిలను మెల్లమెల్లగా చెల్లిస్తున్నామని, ఒక్కొక్క వ్యవస్థను బాగు చేస్తున్నామని చెప్పారు. నేటి నుండి 9 రోజుల వ్యవధిలో 70,11,984 మంది రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ కానున్నాయి. దీనికోసం ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలను కేటాయించింది. రైతు భరోసా, రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, ఉచిత విద్యుత్తు, రైతు బీమా, పరిహారం, బోనస్ కలిపి మొత్తం 18 నెలల్లో 1,01,728 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం ఉద్ఘాటించారు. అనంతరం ముఖ్యమంత్రి రైతు భరోసా నిధులను రైతు ఖాతాలలో బదిలీ చేసే కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ, సూర్యాపేట జిల్లా రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారని, సీఎం సూచనల మేరకు రైతులు అన్ని రకాల లాభసాటి పంటలు సాగు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మిరపకు సంబంధించి, పసుపుకు సంబంధించి, అలాగే రైతుల కార్యక్రమం రైతులందరూ మరోసారి రాష్ట్ర స్థాయిలో సేవలు చేస్తున్న హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉన్నారు. రైతు బిడ్డ మన ముఖ్యమంత్రి. ఎన్నో కష్టాలు 6 కాలం శ్రమించి రైతులంతా కూడా పంటలు వచ్చినా, కరువు వచ్చినా, నీళ్లున్నా లేకపోయినా వీటి కార్యక్రమానికి ఎంతో టెక్నాలజీని కూడా ఉపయోగించుకున్నాం. ఎందుకంటే రాష్ట్ర మొత్తంగా పాత్ర మీరంతా కూడా వహించాలని చెప్పి రాష్ట్ర పెద్ద ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులు 1600 రైతు వేదికలో ఉన్నటువంటి రైతాంగానికి నాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణం నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చౌదరపల్లి, కాకరం మండలం, రంగారెడ్డి జిల్లా మీరు ఎస్సీ పాస్పోర్ట్ లేదు. అప్పుడు మోటార్లు నడిచేటట్టు చేసుకుంటే మనకు చాలా ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా పెసాపు కందులు అవి 5 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు పెట్టు ద్వారా ఉంటారు. మా కూరగాయలు పండియాలని చెప్పి కూరగాయలు పండిస్తే పట్టణంలో కూడా మేలు జరుగుతుంది. రైతాంగ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయండి. ఎవరు ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే సంగతి పక్కన పెట్టండి. రైతు రుణమాఫీ చేస్తామని 5 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే 11,500 రూపాయల రైతు రుణమాఫీ చేస్తే 8,500 కోట్ల రూపాయలు విత్తికే సరిపోయినాయి. 3,000 చిల్లర మాత్రమే ఆనాడు రైతులకు రుణమాఫీ చేసి రైతు